ఎలా ఉందండి మీ అభిప్రాయం ఏంటి? నైస్ ఇట్స్ బాగా అనిపించింది. సో నేను ట్రైలర్ కూడా వెళ్ళాను. అంటే చాలా రోజులు ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యి వచ్చింది కదా, ఈసారి అయినా సక్సెస్ కొడద్దంటారా? పక్కా ఎందుకంత వన్ సైడ్గా చెప్పగలుగుతున్నారు అభిమాన? ఎస్ అంటే ఏ ప్యాటర్న్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక అభిమానిగా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారిలో ఏ క్వాలిటీ మీకు నచ్చుద్ది అని? ఇప్పుడు హరిహర వీరమల్లు పుష్పని ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందని చెప్పి చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వరకు కూడా సినిమాల్లో సక్సెస్ వచ్చింది, తర్వాత ఇప్పుడు పొలిటికల్గా సక్సెస్గా ఉన్నారు కదా, మరి ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ అవుతారంటారా? ఒక్క మాటలో ఓజీనా హరిహర వీరమల్లు? ఓజీ. రెండింటిలో ఒకటంటే ఓజీయే. ఎందుకని? ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు మీరైతే? ఇప్పుడు హరిహర వీరమల్లు అనే సినిమా మైథలాజికల్ మూవీ, ఒక అద్భుతమైనటువంటి కథ, అది స్మగ్లర్ కథ. రెండింటికి కంపేర్ చేసి చెప్పంటే నేను ఎక్కడ చెప్తాను? ఒక అద్భుత కళాఖండాన్ని, ఒక స్మగ్లర్ జీవిత ప్రయాణాన్ని చెప్పమంటే ఒక దాంట్లో కట్టకూడదు. అది ఓ రకంగా మసాలాగా హిట్టయింది. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఇతిహాసాల కథల వల్ల వచ్చినటువంటి కథ కాబట్టి ఇది కూడా సెన్సేషనల్ హిట్ అవుతుంది. స్టోరీ విషయం పక్కన పెడితే కలెక్షన్ల విషయంలో ఇప్పుడు వ్యూస్ పరంగా క్రాస్ అయింది ఓకే, బట్ కలెక్షన్ల విషయంలో క్రాస్ చేస్తుందా లేదా? క్రాస్ చేస్తుందా లేదా అని మనం జడ్జిమెంట్ చేయలేం, కానీ కాకపోతే అద్భుతమైన హిట్ మాత్రం అవుతుంది. సెన్సేషనల్ హిట్ అవుతుంది, బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. ఒక సినిమాతో పోల్చి ఆ అవతల సినిమా వాళ్ళని మనకు కించపరచకూడదు, ఎందుకంటే అతను కూడా సినిమా వాడు కాబట్టి. ఏదేమైనా హరిహర వీరమల్లు మన ఇండియాలో ఉన్నటువంటి ఒక వీరుడి కథ, గతించిపోయినటువంటి ఆ కథని మనం చూడబోతున్నాం, ఒక అద్భుత సినిమాని చూడబోతున్నాం. ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషనల్ సృష్టించబోతుంది, ఇది మాత్రం నిజం. అంటే పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది, అంటే ఆయనకు తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో అంత ఆదరణ లేదు, వాళ్ళు ఆదరిస్తారా లేదా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన తర్వాత మన దేశంలో ప్రధానమంత్రి గారి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఈయన డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ అంటే ఈయనేనా అని కూడా తెలుసుకుని మరీ సినిమా చూస్తారు. ఇది ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో నేను చెప్పలేను, కానీ ఒక అద్భుత విజయాన్ని మాత్రం సాధించబోతున్నాం. యుద్ధం సీన్స్ ఉంటే అలానే ఉంటాయి, అన్ని యుద్ధం సీన్స్ ఒకేలా ఉంటాయి. ఈ యుద్ధాలు ఏమి కొత్తగా మారేవు, కోతుల్లో మారిపోరు కదా, మనుషుల్లాగా యుద్ధాలు చేస్తారు కాబట్టి సీన్స్ అన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఒక రాజుల యుద్ధం సీన్స్ ఏమన్నా ఉంటే మైథలాజికల్ సినిమాలో కానీ పౌరాణిక సినిమాలో కానీ యుద్ధ సీన్స్ ఒకే రీతిలో ఉంటాయి కాబట్టి దానికి దీనికి యుద్ధం వేరే విధంగా చేయలేరు కదా. వాళ్ళు దరిద్రుల పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తారంటే వాడు బుద్ధి లేని సన్నాసి. ఎందుకు చెప్పనా, ఒక గొప్ప మనసున్న మనిషి, ఆయన సంపాదించిన దాంట్లో సగం డబ్బులు జనాలకు పంచిపెడతారు రా బాబు.